ఈరోజు మా ఇంట్లో లేట్ సండే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీరు అస్సలు మిస్ అవ్వకండి, మీరు కూడా వచ్చేయండి. అలాగే వెల్కమ్ టు సండే స్పెషల్. సండే వస్తే పిల్లలే కదండి, పెద్దవాళ్ళకి కూడా సెలవు వస్తే బాగుంది. మంచం మీద నుంచి లేవాలని నాకైతే లేవాలని అస్సలు అనిపించదండి. ఎందుకంటే మండే నుంచి సాటర్డే దాకా మనం పిల్లల కోసం లెగుస్తాము. మార్నింగే టిఫిన్ కాడ నుంచి వంట కాడ నుంచి అన్నీ చేసి బాక్స్ అయితే పెట్టేస్తాము. సండే ఒకరోజే కదండి, మనకు కూడా హాలిడే, వాళ్ళకు కూడా హాలిడే. అందుకనే కానీ ఏం చేస్తాం, తప్పదు, సండే కూడా లేవాల్సిందే. కానీ నేనైతే సండే లేట్గానే లెగుస్తానండి. ఆ లేట్ వల్లే ఈ హడావుడి మొత్తం నాది. చూడండి, వంట అయితే ఇంకా అవ్వలేదు. అందరూ సండే అంటే బిర్యానీలు, చికెన్లు అనుకుంటారు. మా ఇంట్లో సండే మండే అని ఏమి ఉండదండి. ఎప్పుడు పడితే అప్పుడే మేము తెచ్చుకొని తింటాము. అలాగని చెప్పి డైలీ తినమండి, అప్పుడప్పుడు తెచ్చుకొని తింటాము. ఈరోజు అయితే నేనైతే పప్పు వండేద్దాం అనుకున్నాను, ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందండి. నేను వంట చేస్తుందే 2 అయిపోయింది. తినడం ఎన్నింటికి తిన్నామో మీరే అర్థం చేసుకోండి. ఇంకా 2కి వంట చేయడం ఏంట్రా బాబు అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, పిల్లలతో ఉన్నామంటే ఇంకా అలా టైం గడిచిపోతుంది. సండే అంటే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు. అలాగే మన బుర్రలు కూడా తింటూనే ఉంటారండి. అందుకే లేట్ అయిపోయింది. అందుకే త్వరగా బియ్యం కడిగేసి పప్పు కడిగేసి ఆనపకాయ పప్పు అయితే ఉండేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా పప్పు వండుతూ బోరు కొడుతుంది కదండి, మీతో సరదాగా కబుర్లు చెప్పుకోవాలనిపించింది. అందుకే మీ ముందుగా అయితే ఇలా వచ్చేసాను. సండే రోజు కూడాను. సండే కూడా మమ్మల్ని వదులుతలేదు ఇది అని బాధపడుతున్నారా ఏంటి? ఎందుకంటే మనం ఫ్రీగా ఉన్నప్పుడల్లా మాట్లాడుకునేది మనమే కదండి. పిల్లలు వెళ్ళిపోయామంటే లోన్లీగా ఫీల్ అవుతాం. కానీ ఆ లోన్లీనెస్ లేకుండా మనం మాట్లాడుకుంటూ ఉంటే మనకి టైంపాస్ అలా అయిపోతుంది. అందుకని చూడండి, ఆనపకాయ కోసేసి ముక్కలు పప్పులో వేసేసి టమాటా వేసి పచ్చిమిరకాయలు వేసి కొంచెం పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి నేనైతే కలిపే పెట్టేశానండి పప్పు. ఎందుకంటే లేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత, ముక్కలు ఉడికిన తర్వాత ఉండాలంటే మనకైతే లేట్ అయిపోతుంది. నేనైతే అందుకే అన్నీ కలిపి పెట్టేస్తున్నానండి. చూసారు కదండి, టమాటాలు అయితే గింజలు అయితే తీసేస్తానండి. గింజలు అయితే వేయను నేను, ఎందుకంటే గింజలు వేయడం వల్ల తినడం వల్ల మంచిది కాదు అని చెప్పి అయితే అంటున్నారు. అన్నం కూడా ఉడికిపోయిందండి, ఇంకా పప్పు కూడా పెట్టేశాను. అన్నీ కలిపి పెట్టేశానండి. తాలింపు పెట్టుకుంటే పప్పు అయితే అయిపోతుంది. కుక్కర్ మూత అయితే కొంచెం ఉడికాక పెడతానండి, ఫస్ట్ స్టార్టింగే పెట్టాను నేను. విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టి ఆ తర్వాత విజిల్ అయితే పెడతానండి నేను. స్టార్టింగే పెట్టాను నేను, నాకు అలా అలవాటు. అలాగే గంజి అయితే వార్చేసాను కదండి, అన్నం అయితే అయిపోయింది. ఇంకా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. నేనైతే గిన్నెలో ఎప్పుడప్పుడే తోమేసుకుంటానండి. అన్నీ ఒకేసారి వేసుకొని తోముకోవడం నాకు అలవాట్లేదు. 2 ఉంటే 2, 3 ఉంటే 3 అలా తోమేసుకుంటాను. పొయ్యి మీద అయితే వంట పెట్టేశాను కదండి, ఇంకా ఖాళీ కదండి, అందుకే పిల్లల దగ్గరికి అయితే కూర్చున్నాను వచ్చి. పెద్ద పిల్లోడైతే కోచింగ్ కదండి, చదువుకుంటున్నాడు సండే కాబట్టి. చిన్నోడైతే చదువు సందే ఏమీ లేదని చెప్పి కొడుతున్నాను. అయినా సరే ఉప్పు పలుకు లేదు అడిగి, అలాగే కూర్చొని టీవీలో మునిగిపోయాడు. ఇంకా టీ పెట్టుకుందాంలే, ఖాళీయే కదా అని చెప్పి వచ్చి టీ అయితే పెట్టుకుంటున్నానండి. పప్పు అయితే అయిపోయింది, విజిల్స్ అయితే అయిపోయినాయి. ఇంకా పక్కన పెట్టేశాను కొంచెం వేడిపోయేంత వరకు. అవి ఇంకా సుయ్యి అని అంటానే ఉంది, అందుకే స్పూన్తో విజిల్స్ దాన్ని ఆవిరి మొత్తం తీసేస్తున్నాను, విజిల్ పైకి లేపి. చూసారు కదండి, నేనైతే ఇంకా హడావుడిగా వంట అయితే చేసేసుకుంటున్నాను. ఒక పక్క నుంచి ఆ కడుపులో ఎలకలు అయితే పరిగెడతానే ఉన్నాయి, పిల్లలతో సహా ఆకలి ఆకలి అంటున్నారు. వీడొచ్చి ఆకలి అని చెప్పి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతున్నాడు. చూసారు కదండి, నేను ఇంకా పప్పుని చితపనండి, ఇంకా గట్టితో ఇలా అంటే కొంచెం తిప్పితే అయిపోతుంది. సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడా. ఇక్కడికి ఫాస్ట్గానే చేస్తున్నానండి, టైం వేస్ట్ చేయకుండా. మళ్ళీ వచ్చాడు, అవలేదా అనుకుంటా, వచ్చి మళ్ళీ వెళ్తున్నాడు. వీడేనండి నాకు నా వెనకాల ఉండి అల్లరి చేస్తూ తిరుగుతూ ఉంటాడు. పని చేసుకొనివ్వడు, ఏమీ చేసుకొనివ్వడు నన్ను. తాలింపు అయితే పెట్టేస్తున్నానండి, ఇంకా పప్పు అయితే అయిపోయినట్టే. తాలింపు పెట్టుకుంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది కదండి. ఎండుమిరకాయలు అయితే లేవండి, ఎండుమిరపకాయలు అన్నీ వెతికాను, లేవు ఇంట్లో. ఇంకా ఉన్న వాటితోనే తాలింపు అయితే పెట్టేశాను. పప్పు అయితే ఇంకా అయిపోయిందండి. అందులోకి నంచుకుంటా అంటూ ఏమీ లేదు, ఆల్రెడీ ఆనపకాయ ముక్కలు ఉంటాయి కాబట్టి ఇంకా అలా అడ్జస్ట్ చేసుకొని తినేయడమే. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.